నీ రంగు ఏమైనా కావచ్చు, నా రంగు ఏ ఒక్కటి కాదు. అన్ని రంగులు కలగలిసిన వాడిని, అడ్డదారులు తొక్కని వాడిని. నేను భారతీయుడిని. నువ్వు పాడే జనగణమనలో నా జనం లేరని తెలుసు. నేను పాడే జనగణమనలో సమస్త ప్రజల గొంతుకులున్నాయి. రాతి పొత్తిళ్ల నుండి ఎగిసిన వాణ్ణి, జాతి కేతనమై ఎగిరిన వాణ్ణి. నన్ను దేశద్రోహి అంటావా? నా పాట ప్రవాహంలోకి దూకి చూడు. జాతీయ గీతం నీకు అర్థమవుతుంది. సోదరులారా, ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జై భారత్ మిత్రులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసి తన అద్భుతమైనటువంటి ప్రసంగంతో భారతదేశ సమైక్యతల గురించి, మానవ జాతి సమైక్యతల గురించి, భారతదేశ ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చక్కని ప్రసంగం చేసినటువంటి పెద్దలు మిత్రులు రమణమూర్తి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన జై భారత్ మిత్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కన్నుల వంటి వారు. ఏ కంటికి గాయమైనా యావత్ దేహం బాధపడుతుంది అని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారు. ఈ దేశానికి హిందువులు ముస్లింలు రెండు కన్నుల వంటి వారు. ఏ కన్నుకు గాయమైనా యావత్ దేహం బాధపడుతుంది. కనుక భారతదేశం మత సమైక్యతను కాపాడుకోవడం, జాతీయ సమైక్యతను కాపాడుకోవడం అనేటువంటిది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం. ఇస్లాము పరమత ద్వేషాన్ని బోధించలేదు. ముఖ్యంగా ఇందాక రమణమూర్తి గారు ప్రసంగం చాలా చక్కని విషయం ఒకటి చెప్పారు. ఆ మతానికి ఇతరుల వల్ల నష్టం కాదు, ఆ మతంలో ఉన్న మతం వల్లే నష్టం. ఏ మతానికి ఎప్పుడు కూడా భారతదేశ లౌకిక విలువలకి మరి కట్టుబడి, ఈ దేశ మూల సంస్కృతికి కట్టుబడి మనం ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తామో అప్పుడే ఈ దేశం సమృద్ధంగా మరి వెలుగుతుంది. ప్రపంచానికి ఒక దిశను నిర్దేశాన్ని చేయగలిగినటువంటి గొప్ప సాంస్కృతిక సౌందర్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇస్లాం ఏమి చెప్పింది? ఇస్లాంలో కూడా ప్రవక్త గారు ఒక సందర్భంలో ఒక ముస్లిమేతరుని శవం వెళ్తూ ఉంటుంది, చాలా దూరం నుండి వెళుతూ ఉంటే ప్రవక్త గారు చూసి ఆదుర్దాగా గౌరవంగా లేచి నిలబడితే ఆయన పక్కన ఉన్న సహచరులు కూడా లేచి నిలబడతారు. ఆ శవం అలా దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ సహచరులు అడుగుతారు, ప్రవక్త గారు అతను మన విశ్వాసానికి చెందినవాడు కాదు, మిమ్మల్ని ప్రవక్తగా అంగీకరించిన వాడు కాదు, అలాంటి వ్యక్తి శవం వెళ్తుంటే మీరు ఎందుకు గౌరవంగా లేచి నిలబడ్డారంటే అతను నీ సోదరుడు కాడా అని చెప్పాను. అతను నీ సోదరుడు కాడా అని చెప్పాను. పొరుగున తాను కడుపు నిండా భుజించి పొరుగున ఉన్నవాడు ఆకలితో ఉంటే చూస్తూ సహించే వ్యక్తి నిజమైన దైవ విశ్వాసి కాడు అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు. నిజమైన దైవ విశ్వాసి కాడు. నువ్వు కడుపు నిండా భుజించావు, నీ పొరుగునున్నవాడు ఆకలితో ఉన్నాడు, కానీ నువ్వు హాయిగా నమోదులు చేసుకుంటూ హాయిగా నిద్రపోయావు, నువ్వు విశ్వాసివి కాదు అన్నారు ప్రవక్త. నువ్వు విశ్వాసివి. అప్పుడు సహచరులు అంటారు, పొరుగున ఉన్నవాడు మనల్ని అమితంగా ద్వేషించే యూదుడైనా సరేనా అంటే ఎవరైనా సరే అతను నీ సోదరుడే, అని చెప్పాను. ఇలాంటి మానవీయ విలువల్ని మనం 10 మందికి తెలియజేయాలి. ఈరోజు ముస్లింలు అంటే టోపీ, గడ్డం, లేకుంటే మన షేర్వాణి, పంజాల మరి ఇవన్నీ కూడా అంటే అనుమానించబడుతున్నాయి, ద్వేషించబడుతున్నాయి. ఈ ద్వేషాన్ని పోగొట్టడానికి మెజారిటీ మరి సమాజంలో అపోహలు వ్యాపింపజేయబడతా ఉన్నాయి. వీటన్నిటిని మనం తీసేయడానికి ఏం చేయగలం అనేటువంటిది మనం ఆలోచించాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం 8 లక్షల మంది ముస్లింలు ప్రాణాలు అర్పించారు. చిట్ట చివరి మొగలాయి బహదూర్ షా జఫర్ రంగూన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చిట్ట చివరి కోరిక ఏంది అంటే నా భారతదేశపు మట్టితో నన్ను పూడ్చండి అని చెప్పాను. నా భారతదేశపు మట్టిలో నన్ను పూడ్చండి అంటే అది సాధ్యం కాదు, అంటే కనీసం ఆ మట్టి మీద తీసుకొచ్చి ఆ మట్టిలో నన్ను పూడ్చండి అని చెప్పారు బహదూర్ షా జఫర్. అంటే ఈ దేశాన్ని అంతగా ప్రేమించినటువంటి దాదాపు అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మరి స్నేహానికి, త్యాగానికి గుర్తుగా నిలబడిపోయారు. అలాంటి మహనీయులైనటువంటి వేసినటువంటి ఈ బాటలో మనం నడుస్తా ఈ దేశంలో మతోన్మాదులు, అన్ని మతాల్లో ఉన్నటువంటి మతోన్మాదుల కళల్ని కళ్ళలు చేస్తూ
మనం ఒక సత్సమాజం వైపుకి, ఒక నవ సమాజం వైపుకి, మనం హిందూ ముస్లిం సమైక్యత కోసం, ఆ మాట వస్తే మొత్తం మానవ జాతి సమైక్యత కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులంతా ఒక్కటే. ఖురాన్ షరీఫ్లో చాలా స్పష్టంగా ఉంది, మనుషులంతా మానవులంతా పరస్పరం సోదరులే, మానవులంతా పరస్పరం సోదరులే అని చెప్పింది. కనుక ఎవరిని ప్రతి ఒక్కళ్ళం మనం మరి అందరూ సమానంగా జన్మించబడ్డాం. అందరూ భావాలు విశ్వాసాలు వేరు వేరు కావచ్చు, విశ్వాసాలు వేరేందుకు మాత్రాన ద్వేషించడం అనేటువంటిది ఇస్లాం నేర్పలేదు. ప్రేమించడం గొప్ప కళ, ద్వేషం మనసుపై కప్పుకున్న విషవల. ప్రేమించడం గొప్ప కళ, ద్వేషం మనసుపై కప్పుకున్న విషవల. జీవితం అంటే అర్థం జీవించనీయడం, అందరికీ జీవితం పంచడం, అందరికీ జీవితం పంచడం. ఇలా ఒక సమానమైనటువంటి సమానత్వ భావాల్ని, మత సామరస్య భావాల్ని మరి వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాలాతీతమైంది. చాలామంది మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కువగా నేను ప్రసంగాన్ని కొనసాగించడం వల్ల